గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, జగుడకు స్వాగతం. మీరు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ అవ్వాలని కోరుకుంటున్నారా? చాలా ఈజీ అండి. మీకు ఒక టెక్నిక్ చెప్తాను, బట్ దానికి కొంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాలి. అదేంటంటే మీరు వందల కోట్ల నుంచి వేల కోట్లు సంపాదించాలి. మీరు ఏ పని చేసినా సరే ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా పొలిటికల్ పార్టీకి పార్టీ ఫండ్ ఇచ్చి మీరు ఆరాంగా రాజ్యసభ ఎంపీ అయ్యి ఢిల్లీలో కూర్చోవచ్చండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే గత 20 years నుంచి మనం డేటా తీసుకున్నట్లయితే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ప్రతిసారి కూడా ఒక రాజ్యసభ ఎంపీ పదవిని వ్యాపారవేత్తకి ఇస్తున్నాయండి. వ్యాపారవేత్తకి ఇచ్చారంటే దాని మీనింగ్ ఆ వ్యాపారవేత్త ఎంపీ సీట్ని కొనుక్కున్నట్టే. ఇది బిట్టర్ ట్రూత్ అండి. జనరల్గా రాజ్యసభ అంటే పెద్దల సభ అంటే ఎవరైతే వాళ్ళ రంగాల్లో ఉన్నత స్థానాల్లో ఉంటారో ఇంటెలెక్చువల్ పీపుల్ ఆ రాజ్యసభలో కూర్చోవాలి. కానీ దేశ రాజకీయాలు ఎప్పుడైతే డబ్బులు అయిపోయాయో, డబ్బులు రాజకీయం ఎప్పుడైతే మిక్స్ అయిందో, డబ్బులు లేదో పొలిటికల్ పార్టీ నడపలేని పరిస్థితి ఉన్నప్పుడు పొలిటికల్ పార్టీలు కూడా ఏం చేయలేవు కదండి. మీరు గుర్తుపెట్టుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రిలయన్స్ కంపెనీకి చెందిన ఒక వ్యక్తికి రాజ్యసభ సీట్ను అమ్ముకున్నారండి. ఇది మనందరం